వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే చాప్టర్ బయాలజీలో డిఫరెన్షియేషన్, రీడిఫరెన్షియేషన్, డీడిఫరెన్షియేషన్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్లోంచి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అండ్ డిస్కస్ చేసి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇందులో development is the sum of two process. Answer, growth and differentiation. Option C correct answer. Next, the living differentiated cells that by now have lost the capacity to divide can regain the capacity of division under certain conditions. This phenomenon ఈజ్ టర్మ్డ్ యాజ్. ఇందులో మనం కీవర్డ్స్ చూద్దాం. లివింగ్ అన్నాడు, డిఫరెన్షియేటెడ్ అన్నాడు, లాస్ట్ అనేది మనకి ఇక్కడ కీవర్డ్. ఏం లాస్ట్ అయింది అంటే కెపాసిటీ టు డివైడ్, కానీ రీగెయిన్ ద కెపాసిటీ ఆఫ్ డివిజన్. సో దాన్ని మనం ఏమంటాము అంటే డిఫరెన్షియేషన్. Next, the cell derived from root apical and shoot apical meristems and cambium differentiate and mature to perform specific functions. This act leading to maturation is termed as. Answer మనకి differentiation అవుతుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. Interfascicular cambium and cork cambium are able to divide and produce cells that once again lost the capacity to divide but mature to perform specific function. This phenomena is called. Answer, redifferentiation. అంటే మళ్ళీ డిఫరెన్షియేట్ అవుతుంది కాబట్టి రెండోసారి దాన్ని రీడిఫరెన్షియేషన్ అని అంటున్నాం. రికగ్నైజ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ లేబులింగ్. కంటెంట్లో ఇది మనం చూసాము, ఇక్కడ ఏం మిస్ అవుతున్నాయో చూద్దాం. ఏబిసిడి ఇచ్చారు. ఇక్కడ మెరిస్టమాటిక్ సెల్స్, మ్యాచ్యూర్ సెల్స్, డెత్, సెల్ డివిజన్ ఇచ్చారు. సో ఏ ప్లేస్లో ఏముంది అంటే ప్లాస్మాటిక్ గ్రోత్ అనేది ఏ ప్లేస్లో ఉంటుంది. బిలో ఎలాంగేషన్, సి డిఫరెన్షియేషన్, డి మ్యాచురేషన్, ఈ సెనసెన్స్. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా మ్యాచ్ అయింది ఆప్షన్ డిలో కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిఫరెన్షియేషన్. మనం కంటెంట్లో చూసాము డిఫరెన్షియేషన్కి ఎగ్జాంపుల్ ఏంటి అని ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఫార్మేషన్ ఆఫ్ ట్రాకియరీ ఎలిమెంట్స్, xylem, trachea and xylem vessels. So option A correct answer. Which of the following is an example of the de-differentiation? De-differentiation के example ఏంటి అంటే formation of meristem like interfascicular cambium from fully differentiated parenchyma cells. Next question. Read the following statements and find out the incorrect statement. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సింది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇందులో స్టేట్మెంట్స్ చూస్తే ఆన్సర్ ఏంటి అనేది తెలుస్తుంది. సో ఆన్సర్ చూద్దాం, స్టేట్మెంట్స్ చూద్దాం. ఇన్కరెక్ట్లో ఏమేమి ఉంటాయి అని. ఫస్ట్ది, ఇన్ ప్లాంట్స్ గ్రోత్ అండ్ డిఫరెన్షియేషన్ బోత్ ఆర్ ఓపెన్. ఇట్ కెన్ బి ఇండిటర్మినెంట్ అండ్ డిటర్మినేట్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మనకు అడిగింది ఇన్కరెక్ట్గా. ద ఫైనల్ స్ట్రక్చర్ ఎట్ మ్యాచ్యూరిటీ ఆఫ్ ఎ సెల్ ఆర్ టిష్యూ ఈజ్ ఆల్సో డిటర్మిన్డ్ బై ద లొకేషన్ ఆఫ్ ద సెల్ విదిన్. ఇది కూడా కరెక్ట్ అవుతుంది. సెల్స్ పొజిషన్డ్ అవే ఫ్రమ్ రూట్ యాపికల్ మెరిస్టెమ్స్ మెచ్యూర్ అండ్ ఎపిడర్మిస్ వైల్ దోస్ పుష్డ్ టు ద పెరిఫెరీ డిఫరెన్షియేట్ యాజ్ ఎ రూట్ క్యాప్ సెల్స్. ఇది కాదు, పెరిఫెరీ అనేది కాదు. సో అపికల్ అయితేనే కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఇది ఇన్కరెక్ట్ అవుతుంది.
Environmental signals such as light, temperature and gravity also affect certain phases or stages of growth. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే అవుతుంది. Intrinsic factors include both intercellular and intracellular factors, while the extrinsic factors include light, temperature, water, oxygen, nutrition. సో ఇక్కడ జెనెటిక్ కరెక్టే, ఇంట్రాసెల్యులర్ కరెక్టే. సో ఈ స్టేట్మెంట్లో కొద్దిగా మోడిఫికేషన్ ఇచ్చాడు. ఏంటి అంటే ఇంటర్సెల్యులార్ జెనెటిక్ అన్నాడు. ఇంట్రాసెల్యులార్ జెనెటిక్ అయితే ఇంటర్సెల్యులార్ కెమికల్స్ సచ్ యాజ్ అ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అవుతుంది. సో ఇంటర్ దగ్గర ఇంట్రా దగ్గర ఇంటర్ ఇచ్చాడు కాబట్టి ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఇప్పుడు మనకి సి అండ్ ఈ బోత్ రెండు కూడా ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద ఫాలోయింగ్ ఫిగర్స్ షోస్. ఇక్కడ మనం లీవ్స్ చూస్తే ఇవి ఏం షో చేస్తున్నాయి? హెటిరోఫిలీ ఇన్ లార్క్ స్పర్, ఒకటి జువైనల్ ఒకటి అడల్ట్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్లాంట్ ఫాలో డిఫరెంట్ పాత్వేస్ ఇన్ రెస్పాన్స్ టు ఎన్విరాన్మెంట్ ఆర్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ టు ఫార్మ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్. దిస్ ఎబిలిటీ ఈజ్ కాల్డ్ ప్లాస్టిసిటీ. పైన మనకి ప్లాంట్స్ లీఫ్ ఎగ్జాంపుల్ కాబట్టి ప్లాంటిసిటీ అవుతుంది. ఆల్ చేంజెస్ దట్ అన్ ఆర్గానిజం గోస్ త్రూ డ్యూరింగ్ ఇట్స్ లైఫ్ సైకిల్ ఫ్రమ్ జర్మినేషన్ ఆఫ్ ద సీడ్ టు సెనసెన్స్ ఈజ్ కాల్డ్. ఆబ్వియస్లీ ఆన్సర్ ఏమవుతుంది అంటే డెవలప్మెంట్ అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లాస్టిసిటీ? ఇక్కడ మనం అన్ని స్టేట్మెంట్స్ చూస్తే హెటిరోఫిల్ ఇన్ కాటన్, కొరియాండర్ అండ్ లార్క్ స్పర్ ఇది కరెక్టే. హెటిరోఫిల్ ఇన్ బటర్ కప్ ఇది కూడా కరెక్టే. బ్లోటింగ్ ఇన్ బీట్ అండ్ క్యాబేజ్ ఇది కాదు. బోల్టింగ్ ఇది తప్పు. సో బోత్ ఏ అండ్ బి ఆన్సర్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఇన్ సమ్ ప్లాంట్స్ ద లీవ్స్ ఆఫ్ ద జువైనల్ ప్లాంట్ ఆర్ డిఫరెంట్ ఇన్ షేప్ ఫ్రమ్ దోస్ ఇన్ మ్యాచ్యూర్ ప్లాంట్స్. దిస్ ఈజ్ ద హెటిరోఫిలీ డ్యూ టు ఫేజెస్ ఆఫ్ లైఫ్ అండ్ సీన్ ఇన్. ఆన్సర్ కాటన్, కొరియాండర్ అండ్ లార్క్స్పర్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద ఫాలోయింగ్ ఫిగర్ షోస్. ఇక్కడ టెరెస్ట్రియల్ హ్యాబిటేట్, వాటర్ హ్యాబిటేట్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏమవుతుంది అంటే ఒకటేమో వైడ్గా ఉంది అండ్ చిన్న చిన్న కటింగ్స్ ఉన్నాయి. వాటర్ హ్యాబిటేట్లో చూస్తే స్మాల్ కటింగ్స్ అంటే ఎక్కువ లీఫ్లెట్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇట్లా ఉన్నప్పుడు ఈ రెండింటిలో హెటిరోఫిలీ దేనికి సంబంధించింది అంటే హెటిరోఫిలీ ఇన్ బటర్ కప్. నెక్స్ట్, ఇన్ సమ్ ప్లాంట్స్ ద షేప్ ఆఫ్ లీవ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎయిర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ప్రొడ్యూస్డ్ ఇన్ వాటర్. దిస్ ఈజ్ ద హెటిరోఫిలస్ డెవలప్మెంట్ యాజ్ సీన్ ఇన్. ఇది మనం బటర్ కప్లో చూడొచ్చు కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. గ్రోత్ ప్లాటెడ్ అగైనెస్ట్ టైమ్ గివ్స్ ఏ. ఆన్సర్ సిగ్మోయిడ్ కర్వ్. సో ఈ క్వశ్చన్స్ ఈ టాపిక్లో కవర్ చేసాము. నెక్స్ట్ టాపిక్లో ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.